సుమయ్య. సుమయ్య విచ్ క్లాస్ ఆర్ స్టడీ? 7th. 7. ఏంటి పేరెంట్స్ కాకుండా మీరు కూడా వచ్చిండ్రు రోడ్ నుంచి? మా ఇల్లు తీసుకుంటున్నారు, మేము రాకుండా ఇంకెవరు వస్తాం? ఏడ తీసుకుంటున్నారు? ఏం తీసుకుంటున్నారంట కదా? ఆయన ఇవన్నీ కూలగొట్టేస్తున్నారు. ఏడ కూలగొట్టున్నారు? ఏం చేస్తలేడు కదా. ఇప్పుడు ఈయన ఇప్పుడు చెప్తున్నాడు, రేపు కూలగొట్టొచ్చు కదా. ఓకే. సో ఏం చేస్తావు? డిమాండ్ ఏంటి? మా ఇల్లు మేము ఇయ్యం. ఇల్లు అసలు ఇల్లు అనేది ఒక బేసిక్ నీడ్, ప్రతి మనిషికి కావాల్సింది. ఆ బేసిక్ నీడ్ ని కూడా మీరు తీసేసుకుంటున్నారు. అంటే డెవలప్మెంట్ కావాలి కదా. డెవలప్మెంట్ కావాలంటే ఇల్లు కూడా కొట్టకుండా కూడా డెవలప్ చేయొచ్చు మీరు. ఎట్లా ఇక్కడ నుంచి ఇప్పుడు రోడ్ వస్తుంది, ఎట్లా చేస్తారు మరి? కూలగొట్టాల్సింది అంటే దీనికన్నా మంచి ప్లేస్ ఇస్తా అనుకుంటున్నారు కదా. ఆ మంచి ప్లేస్ లో చేసుకోవచ్చు కదా. అసలు 2004 లో ఏ గవర్నమెంట్ అయితే మా పేరెంట్స్ కి రైట్స్ ఇచ్చిందో కట్టుకోమని, అదే గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు మాకు వెళ్ళిపోయినట్టే ఎట్లా సార్? మీరు ఎప్పుడు చెప్తారు కదా సార్, గాంధీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే గాంధీ అని చెప్పి. ఇప్పుడు ఏమైంది సార్ అది? ఆయన పాటించింది అహింస, నాన్ వైలెన్స్. మీరు కూడా అదే పాటించాలి కదా. అది పాటించకుండా మీరు చెప్పేది రైట్ లా ఇది సార్. నా దగ్గర ఎప్పుడు డబ్బులు లేవు అంటారు కదా సార్. ఇప్పుడు 5,000 crores మీ దగ్గరికి ఎట్లా అవుతున్నాయి సార్? 100 crores అంట కాంగ్రెస్ వచ్చి. మరి 4,900 crores ఏం చేసుకుంటాడు? ఆయన డబ్బులు పెట్టుకుంటాడా? సో పేరెంట్స్ ఏమంటారు ఇట్లా? మేము విన్నది ఏంటంటే, గాంధీ స్టాచ్యూ మా ఇల్లు కూలగొట్టి కట్టరు, గాంధీ మ్యూజియం లో కడతారు. గాంధీ మ్యూజియం లో కట్టేటప్పుడు మా ఇల్లు ఎందుకు సార్ కూలగొట్టడం? గాంధీ మ్యూజియం లో కట్టేటప్పుడు అక్కడేమైనా అడ్డుంటే అక్కడ వాళ్ళని తొలగించుకొని అక్కడ కట్టుకోండి సార్. మా ఇల్లు అసలు ఏం అడ్డు లేవు. మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మా ఇళ్ళ మీద ఎందుకు సార్ పడుతున్నారు? కూలగొట్టకుండా కూడా డెవలప్ చేయొచ్చు. మీకు అంతే డెవలప్ చేయాలంటే మా ఇల్లు వెనకాల ఫారెస్ట్ కట్ డౌన్ చేశారు, నెమళ్ళు వస్తున్నాయి. వాళ్ళ కోసం షెల్టర్ చేయండి సార్ ఫస్ట్. మీరు ఆ షెల్టర్ చేయకుండా మా ఇల్లు కూలగొట్టి షెల్టర్ చేస్తానంటే ఏంటి సార్? మా ఇల్లు కూలగొట్టకండి. మీకు చాలా, హైదరాబాద్ అనేది పెద్ద సిటీ, చాలా ప్లేసెస్ ఉంటాయి. మా ఇల్లు మీరు టార్గెట్ చేసి కూలగొట్టి డబ్బుల కోసం చేస్తున్నారు. మా ఇల్లు కూలగొట్టకుండా కూడా మీరు కట్టుకోవచ్చు, వేరే చోట కట్టు. మా ఇల్లు మాత్రం మేము బియ్యం. ఏం చేసుకుంటారు చేసుకో.